శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో రుద్రముద్ర గురించి చెప్పబోతున్నానండి. ఆ పరమేశ్వరుడైన రుద్రుడు, ఆయన యొక్క ముద్ర మానవుడికి ప్రధానంగా శరీరంతో పాటు మనసు, బుద్ధి ఈ మూడు సక్రమంగా పనిచేయాలి. మనసు ఏకాగ్రత కలిగినప్పుడు బుద్ధి కుశలంగా ఉంటుంది. మనసు ఏకాగ్రంగా ఉండాలంటే శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, శక్తివంతంగా ఉండాలి. ఈ ముద్ర వలన శరీరానికి శక్తి, మనస్సుకు ఏకాగ్రత, బుద్ధికి చక్కని ప్రేరణ కలుగుతుంది. మనిషి నీరసంగా ఉన్నప్పుడు ఈ ముద్రను 4 నిమిషాలు వేస్తే సరిపోతుందండి. ఆ నీరసం వెంటనే తొలగిపోతుంది. మనసంతా అలజడిగా ఉన్నప్పుడు, ఏదైనా ఒక పని మీద క్లారిటీ లేకుండా గజిబిజిగా ఉన్నప్పుడు ఈ ముద్రను 5 నిమిషాలు వేస్తే మీ మనసు స్థిరపడి బుద్ధికి చక్కని ఆలోచన తట్టుతుందండి. ఇది ముఖ్యంగా శరీరం మీద, బుద్ధి మీద, అంటే మనసు మీద, ముఖ్యంగా శరీరం మీద, మనసు మీద చక్కని ప్రభావాన్ని ఇచ్చే ముద్ర. సహృదయులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ ముద్రని తమ జీవితానికి ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ముద్రకి ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామంతో పాటు ధ్యానం చేస్తాం. అదే యోగం. ప్రాణాయామము, ధ్యానము ఈ రెండూ కలిస్తే యోగా. ఆ యోగంలో ఈ ముద్రలు తోడైతే శరీరం త్వరితగతిన తనకి కావలసిన శక్తిని పుంజుకుంటుంది. ఈ రుద్రముద్ర మీరు 5 నిమిషాలకు మించి సాధన చేయకండి. 5 నిమిషాలకు మించి చేయకూడదు. శరీరానికి చాలా వేడిని ఇస్తుంది. ఎప్పుడు చేసినా మీ అవసరానికి చేసినప్పుడు 5 నిమిషాలే చేయండి. తక్కువ 4 నిమిషాలు సరిపోతుంది. ఈ ముద్రను 3 పూటలా సాధన చేస్తే చాలా మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఏకాగ్రతకి ఏకాగ్రత, బుద్ధి కుశలత లభిస్తుంది. ఈ ముద్ర యొక్క శక్తిని చెప్పడానికి ఇంతని సమయం సరిపోదండి. అందువల్ల ప్రధానంగా మనకి కావలసిన ఈ 3 అంశాలే చెబుతున్నాను. ఈ 3 అంశాలు దృష్టిలో పెట్టుకుంటే మన శరీరం యొక్క సమస్తమైన అవసరాలు దీంట్లోనే ఉంటాయి. కనుక ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని శరీరాన్ని, మనసును, బుద్ధిని ప్రేరేపించి సకల శక్తులు ఇచ్చే ఈ ముద్రను సాధన చేస్తారని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనం ముద్ర పెట్టిన తర్వాత తప్పనిసరిగా వెన్నుని నిటారుగా ఉంచండి. వెన్ను నిటారుగా ఉంచి కూర్చోవడం వలన మన శరీరం పటుత్వంగా ఉంటుంది. బుద్ధి కూడా ఏకాగ్రత చెంది మన ఆలోచన ఎప్పుడు కూడా చాలా షార్ప్గా ఉంటుందండి. ఏ ఆసనంలో కూర్చున్నా, సుఖంగా కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా వెన్ను నిటారుగా ఉంచడం అనేది చాలా అవసరం మన శరీరానికి. ఎల్లప్పుడూ శక్తి కేంద్రమైన షట్చక్రాలు ఎటువంటి వంకరలు టింకరలు లేకుండా ఆ సుషుమ్న నాడి సక్రమంగా పనిచేసి మనల్ని ఆరోగ్యవంతంగా, బుద్ధి కుశలతో ఉంచుతుంది. కనుక వెన్ను నిటారుగా ఉంచండి. మెడలు కూడా వంచకండి, తిప్పకండి. చక్కగా మెడను కూడా నిటారుగా, తల నుంచి నడుము వరకు కూడా వెన్నెముకంతా కూడా నిటారుగా ఉంచి ప్రాణాయామం మాత్రం తప్పనిసరిగా చేయండి. 8 ప్రాణాయామాలు
చేయడం చాలా మంచిది. ప్రాణాయామం గురించి ప్రతి వీడియోలో చెబుతున్నాను, మరీ అడుగుతూనే ఉన్నారు ప్రాణాయామం ఎలా అండి అని. పూర్తిగా గాలి తీసుకోవడం పూరకం, లోపల ఆపడం కుంభకం, బయటికి విడిచిపెట్టడం రేచకం, బయట ఆపడం శూన్యకం. ఇలా పూరక, కుంభక, రేచక, శూన్యక ఈ 4 రకాలుగా చేస్తే ఒక ప్రాణాయామం అవుతుంది. అటువంటి ప్రాణాయామములు 6 నుంచి 8 వరకు ప్రతి ముద్రకి చేయండి. ఇప్పుడు ముద్ర చెప్తున్నానండి, జాగ్రత్తగా గమనించండి. ఉంగరం వేలు, చూపుడు వేలు, బటన్ వేలు ఈ 3 వేలని ఇలా కలపండి. కలిపి ఇలా పెట్టుకోండి. ఇది చూశారు కదా, చూడండి. ఉంగరం వేలు, చూపుడు వేలు, బటన్ వేలు కలుస్తాయి. కలిసిన తర్వాత వీటిని ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని మీ హృదయం దగ్గర పెట్టుకోండి. మీ హృదయం దగ్గర పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని 8 ప్రాణాయామములు చేయండి. 8 ప్రాణాయామములు చేసిన తర్వాత 20 నుంచి 30 సెకండ్ల వరకు ఆ ప్రశాంతతని ఆస్వాదించండి. తరువాత మీకు ఏదైతే అవసరంతో ఈ ముద్రను మీరు చేస్తున్నారో ఆ అవసరాన్ని సంకల్పం చేసుకోండి. ఈ ముద్రను ఇలా హృదయం దగ్గర ఉంచి కళ్ళు మూసుకొని ఆ విశ్వశక్తి మీ శరీరం అంతా ప్రవేశిస్తున్నట్టు, అణువణువున తెల్లని కాంతితో నిండుతున్నట్టు, శరీరం అంతా శక్తివంతం అవుతున్నట్టు, మనసు చాలా తేలిగ్గా ఉన్నట్టు, ప్రశాంతంగా ఉన్నట్టు, ఏ ఆలోచనలు లేకుండా పూర్తిగా శూన్యమైన స్థితిలో ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరంధాముడైన పరమశివుణ్ణి ఒకసారి మనసులో తలుచుకోండి. 5 నిమిషాలు మాత్రమే ఈ ముద్రలో ఉండి ముద్ర తీసేసి చక్కగా మీ చేతుల్ని రిలాక్స్గా పెట్టుకోండి, లేదా చిన్ముద్రలైనా పెట్టుకోండి. ఈ ముద్ర నుంచి బయటకు వచ్చినాక చిన్ముద్ర పెట్టాలంటే కనీసం ఒక 2 నిమిషాలు ధ్యానంలో ప్రశాంతంగా కూర్చొని 2 నిమిషాల తర్వాత చిన్ముద్ర పెట్టుకోండి. చిన్ముద్ర అంటే తెలుసు కదా, చూపుడు వేలు బొటన వేలు కలిసేది. ఇలా మీ తొడలపై పెట్టుకొని 15 నిమిషాలు ధ్యానం చేయండి. ఆ ప్రశాంతతని పూర్తిగా అనుభవించండి. మీ శరీరం అంతా కూడా విశ్వశక్తితో నిండిపోతుంది. ఆ ప్రకంపనలు మీకే తెలుస్తూ ఉంటుంది. ఈ రుద్రముద్రను సక్రమంగా వినియోగించుకొని మీ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని చేకూర్చుకుంటారని మీ అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఆ పరమశివుడు మీకు సకల ఐశ్వర్యాలు, బుద్ధి, శాంతి ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి.